హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? చాలా లేట్ అయిపోయింది కదా వీడియోస్ అన్నీ వచ్చేసరికి. కానీ లేట్ అయినా కానీ మంచి వీడియోతో వచ్చేసాం. అదే అరుణాచలం గిరి ప్రదక్షిణం. మేము రాజగోపురం నుంచి అక్కడ దీపం వెలిగించి అక్కడ కుడివైపు నుంచి స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ. స్టార్టింగ్ చాలా కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటువైపు స్టార్ట్ చేయాలి ఏంటి అని. ఆ కన్ఫ్యూజన్లోనే మాకు ఫస్ట్ ఇంద్రలింగం కనిపించింది. అమ్మయ్య ఓకే కరెక్ట్గానే వస్తున్నాంలే అని అనుకున్నాం. తర్వాత కొంచెం ముందుకెళ్ళేసరికి, కొంచెం కాదు యాక్చువల్గా చాలా దూరమే ఉంది ఫస్ట్ లింగానికి రెండో లింగానికి. అది అగ్నిలింగం. ఈ అగ్నిలింగానికి వెళ్ళేటప్పుడు మనకి అగ్నితీర్థం కనిపిస్తుంది. దాని పక్కనే లోపల కొంచెం సందులోకి ఉంటుందన్నమాట అగ్నిలింగం. అంతగా మనం గమనించుకోకపోతే మనకు అర్థం కాదు. అది దాటిన తర్వాత గవర్నమెంట్ ఆర్ట్ కాలేజ్ని క్రాస్ చేశాక మనకి యమలింగం కనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే సూర్యలింగం ఉంటుందన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్ళాక నైరుతి లింగం కనిపించింది. ఈ నైరుతి లింగం అనేది కొంచెం లోపలికి ఉంటుంది అండ్ అయినా కానీ ఈజీగానే ఐడెంటిఫై చేస్తాము. ఆ తర్వాత మనకి వెంటనే అగ్నిలింగం దాటిన తర్వాత రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారంట చాలామంది. అసలు ఆశ్రమం ఎంత ప్రశాంతంగా ఉందో. ఆశ్రమం లోపలికి చక్కగా మెడిటేషన్ హాల్స్ ఉన్నాయి, డైనింగ్ హాల్ ఉంది, స్టేయింగ్కి రూమ్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, బుక్ స్టాల్స్ ఉన్నాయి, మినీ టెంపుల్ ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే వీడియోస్ అలాంటివి ఏం అలౌ చేయలేదు, అందుకని వీడియో ఏం కవర్ చేయలేకపోయాను. ఆ తర్వాత నైరుతి లింగంకి వెళ్తున్నప్పుడు మనకి కొండవైపు చూస్తే రాజగోపురంని చూస్తూ ఉన్నట్టుగా కొండ మీద ఒక నంది కనిపిస్తుంది. అది చూస్తే నాకైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మనకి సూర్యలింగం వస్తుంది. తర్వాత సాయిబాబా టెంపుల్ కనిపించింది దారిలో. అసలు ఎంత బాగుందంటే సాయిబాబా టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. కానీ మేము ఎక్కడా పెద్దగా స్టే అనేది అంటే కొంచెం ఎక్కువసేపు ఏం లేము. వెంటనే దర్శనాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. బికాజ్ అయిపోవాలి కదా, మళ్ళీ ఎక్కడ లేట్ అయిపోతుందా అని చెప్పి అలా వెళ్ళాము. సూర్యలింగం తర్వాత వెంటనే వరుణలింగం కనిపిస్తుంది. ఆ తర్వాత వాయులింగం కనిపించింది. ఇక్కడ వాయులింగం దగ్గర నన్ను పూజారి తిట్టారనమాట, అసలు వీడియోస్ తీయొద్దు ఏమొద్దు మీరు ఎందుకు వచ్చారు అని. అందుకని అక్కడ వీడియో షూట్ చేయలేకపోయాను. తర్వాత చంద్రలింగం కనిపించింది. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఈశాన్య లింగం కనిపిస్తుంది అనమాట. ఇది దాటిన తర్వాత మనకి మోక్ష మార్గం అనేది ఉంది. మా తమ్ముడైతే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మోక్ష మార్గం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పటికో లాస్ట్లో కనిపించింది మాకు మోక్ష మార్గం. అక్కడ అయితే అసలు ఎంతమంది క్యూ ఉన్నారో అండి. మాకు లేట్ అయిపోతుంది అని చెప్పి మేము వెయిట్ చేయకుండా సర్లే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాము అన్నట్టుగా ఇంకా మేము అక్కడ ఏం వెయిట్ చేయలేదు. వెంటనే ఇంకా మోక్ష మార్గం జస్ట్ కుబేర్లింగం చూసుకొని రాజగోపురం దగ్గరికి వచ్చాము.